ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో పిలిచారు? పిలిచాను. ఎందుకంటే నువ్వు మరోలా అనుకోకు. నిజానికి నేను బయలుదేరేటప్పుడే వీళ్ళందరితో పాటు ఇంకా కొంతమంది ఇక్కడికి రావాల్సింది. ఇళ్లలో సమస్యల వల్ల కొంతమంది ఇక్కడికి రాలేకపోయారు. తీరా ఇప్పుడు చూస్తే మేము వస్తామని ఫోన్ చేశారు. వాళ్ళు ఒక పావు గంటలో వచ్చేస్తున్నారు మరి. వాడు రావటానికి నీకేం అభ్యంతరం లేదు కదా? నేనేదో ఉన్న వాళ్ళ వరకు వండేశాను. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు. అది 10 మంది దాకా వస్తున్నారు అంటే వాళ్ళందరికీ చేసింది సరిపోదు. ఇప్పటికిప్పుడు ఫుడ్ తెప్పించాలన్నా కష్టమైపోతుంది. అంతమందికి ఎలా అడ్జస్ట్ చేయాలి? ఏమిటమ్మాయి మాట్లాడవు? నీకు ఇష్టమైతేనే చెప్పు, రమ్మని చెప్తాను. కుదరదంటే మొహమాటం లేకుండా చెప్పేసేయ్. రావద్దు, ఎవరిళ్లలో వాళ్లే ఉండండి అని చెప్పేస్తాను. మళ్ళీ తీర ఇక్కడికి వచ్చాక పప్పు లేదు, పప్పులో ఉప్పు లేదు, అందులో పచ్చడి లేదు అంటే నాకు అవమానం, నీకు కాదు. ఓ నానమ్మో, ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. కాకపోతే వండడానికి కూసంత టైం కావాలి కదా. కావాలి. నువ్వెందుకురా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి చెప్తుంది కదా సమాధానం. ఆ అమ్మాయి అయినా అదే కదా చెప్పేది. ఇప్పటికిప్పుడు ఎవరో వస్తుండారంటే వండాలి కదా. రే చిరు, నువ్వు నోరు మూసుకో. ప్రతి దానికి నేనుండానని మాట్లాడుతుండవేంది? వండేదానికి ఎంత టైం పడుతుందేమి? అయినా అమ్మికి నేను ముందే చెప్పుండాను, చాలా మంది బంధువులు వస్తుండారు, ఒక్కరిద్దరు ఎక్కువ వచ్చినా సరిపోయేటట్టు వండమని. అట్టంత కాదత్తా. నిన్ను నోరు మూసుకోమని చెప్తుండానా? పక్కకి పో, మేం మాట్లాడుకుంటాంలే. ఏమ్మా, నీకేం అభ్యంతరం లేదుగా? అయ్యో, అభ్యంతరం ఏముందండి? రమ్మని చెప్పండి. రమ్మని చెప్పేస్తానులే. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ నువ్వే దగ్గరుండి మరీ వడ్డించాలి. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మర్యాదల్లో ఎక్కడా ఏ చిన్న లోటు కూడా రాకూడదు. అలాగేనండి. విజయ, ఒకసారి లారా. ఏంటి కష్టపడి ఇప్పటిదాకా వంట చేసాం, ఇప్పటికెప్పుడు 10 మంది వస్తారు అంటే ఏం చేస్తాం? ఆ వచ్చిన వాళ్ళందరికీ ఎలా సరిపెడతాం? అక్క, నువ్వెందుకు కంగారు పడతావు? నేనున్నాను కదా. వాళ్ళందరినీ సంతృప్తి పరిచేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాను? నువ్వు అలా చూస్తూ ఉండు, నేను చూసుకుంటాను. మామగారు, నేను చెప్పడం మర్చిపోయాను. ఏమిటమ్మా? మీలాగే మాకు పద్ధతులు ఆచారాలంటే చాలా పట్టింపండి. అవునా? పద్ధతులు పట్టింపులు లేకపోతే వాడే మనిషి. శభాష్, నీకు కూడా పద్ధతులు పట్టింపులు ఉన్నాయన్నమాట. చాలా సంతోషం. చాలా పద్ధతిగా ఉంటాం బామ్మ. మరీ ముఖ్యంగా మా ఇంటి ఆచారం ప్రకారం వంట చేసిన తర్వాత దేవుడి సమక్షంలో పెట్టి స్వామివారికి నివేదించిన తర్వాతే మిగిలిన వాళ్ళు తింటారు. ఓహో, అవునా? మేము కూడా అంతే. మా ఇంట్లో కూడా ఏ వంట చేసినా సరే నిష్టగా దేవుడికి సమర్పించి ఆ తర్వాతే మేము భోంచేస్తాం. తెలుసు బామ్మగారు, నేను మీ గురించి చాలా విన్నాను. అబ్బా, దేవుడికి నివేదన చేసేటప్పుడు మీరేదో పాట పాడతారంట. నేనా? ఎప్పుడొచ్చినప్పుడు పాడేదాన్ని అమ్మాయి. మీ గొంతు చాలా బాగుంటుందని చెప్పారు. ఏదోలే, అప్పుడప్పుడు అలా పాడుతుంటాను. ఓయమ్మా, మా పెద్దమ్మ నవ్వను కూడా నవ్వుతుందా? యా పొద్దు చూడలేదే ఇట్టా నవ్వేది. ఇదేమో మా పెద్దమ్మని కూడా మాయ చేస్తుండాదే. మీరేం అనుకోకపోతే మీ పాట నాకు
వినాలని అనిపిస్తుంది. భలేదాని అమ్మాయి. అబ్బే ఇప్పుడు ఆ పాటలని ఎందుకులే, మీరు కానివ్వండి. అవతల బంధువులు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళెలాగో వస్తారులేండి, వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వను. ఎలాగో దేవుడికి నివేదన చేస్తున్నాం కాబట్టి ఈసారికి మీ చేతుల మీదుగా కార్యక్రమం కానివ్వండి. ఏమిటోనమ్మాయి, నువ్వు మరీ మొహోట పెట్టేస్తున్నావు నన్ను. అమ్మా, అక్క, అవన్నీ దేవుడి దగ్గర పెట్టేయండి. బామ్మగారు మన కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడతారు. బామ్మగారు పాట పూర్తి చేసేలోపు నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి మేనేజ్ చేయి చాలు. వంట సంగతి నేను చూసుకుంటాను, సరేనా? వెళ్ళక్క, వెళ్ళక్క, వెళ్ళు. ఉగ్గానా? ఓ పాపా, ఆ ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జీ చేసినావు అనుకో, కాంబినేషన్ అదిరిపోతుంది. ఇప్పటికిప్పుడు ఇది ఎలా చేయాలని చేస్తుంటే మధ్యలో బజ్జీలు వేయడం ఒకటి ఎందుకు? నీకోసమా? ఓ పాపా, ఎందుకంట తప్పుగా అర్థం చేసుకుంటావు? నేను నీకోసమే చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చేయడం ఎట్టా కుదురుతుంది? నిన్నెవరు చేయమన్నారు? నేనున్నాను కదా, నేను చేస్తాను. హ? ఏంటి, నువ్వా? హ్మ్. నీకు వంటలు కూడా వచ్చా? నీకు సీక్రెట్ చెప్పనా? మనం ఇంట్లో కానీ బిర్యానీ చేసినామంటే కొత్తగా బిర్యానీ అంగడి యాడ్ పెట్టినారా అని చుట్టుపక్కల వాళ్ళు ఎదుక్కుంటూ వస్తారు, తెలుసునా? అబ్బో, అట్నా?